అందరికీ నమస్కారం. నేను మీ అశ్విని. మీరు చూస్తున్నారు అశ్విని సుదర్శనం. ఈరోజు నా ఉదయం ముగ్గుతో మొదలైంది. ఇంట్లో కింద ముగ్గు వేసేసి వచ్చిన తర్వాత ఇలా పైకి వచ్చి చుట్టూ వాతావరణాన్ని చూశాను. ఎంతో ప్రశాంతంగా అనిపించింది. ఇలా ఎటు చూసిన పచ్చదనంతో నిండిన పంట పొలాల్ని చూస్తే మనసు నిండిపోతుంది. అలా కాసేపు పైన నిలబడి చుట్టూ ఉన్న గ్రీనరీని చూసి ఎంజాయ్ చేసి ఆ తర్వాత స్నానం చేసి ఇలా కిందకి వచ్చి దేవుడి కోసం పూల్ని కోస్తున్నాను. నేను ఆల్రెడీ ఇంట్లో ఉన్న పువ్వుల్ని కోసి ఒక బుట్టలో పెట్టేసి వచ్చాను. ఇవి గేట్ బయట పూసిన పువ్వులు. వీటిని కూడా కోసుకొని వెళ్దామని బయటకు వచ్చాను. ఇలా మనం పెంచుకున్న మొక్కల నుంచి వచ్చిన పువ్వుల్ని తెంపి ఆ దేవుడికి సమర్పించినప్పుడు మనసుకి చాలా తృప్తిగా అనిపిస్తుంది. ఈ సంపంగి మొక్కల్ని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. ఎందుకంటే మా చుట్టుపక్కల ఎవరిళ్ళలోనూ ఇవి లేవు. యాక్చువల్గా మొక్కల్ని కాదు తెప్పించింది, వాటి కింద బల్బ్స్ వస్తాయి కదా, అవే గడ్డలు, సంపంగి గడ్డల్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తెప్పించుకున్నాను. వాటితో నేను ఇన్ని చెట్లని తయారు చేసుకున్నాను. ముందుగా నాకు ఒక 10 బల్బ్స్ వచ్చాయి. ఆ 10తోనే నేను ఇలా చిన్న తోటలాగా తయారు చేశాను. మాటికి ఆ ఎక్స్ట్రా బల్బ్స్ని తీసి కలెక్ట్ చేసి మళ్ళీ సపరేట్గా నాటి ఇలాగా పెంచుకున్నాను అనమాట. ఇవి చూసారా, ఇవి ముద్దమందారాలు. ఈ ముద్దమందారం పువ్వుల్ని చూడగానే అదేదో ఒక ప్రత్యేకమైన అభిమానం నాకు. ఎందుకు అనంటే చిన్నప్పుడు ఇన్ని రకాల మొక్కల్ని మేము చూసేవాళ్ళం కాదు. ఈ ముద్ద మందారాలు, ఇలా పింక్ కలర్ మందారాలని ఎక్కువగా చూసేవాళ్ళం పల్లెలో. ఇవన్నీ కూడా ఈ మధ్య కొత్తగా వచ్చినవి రకరకాల మందారాలు కానీ వేరే 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 ఈ గులాబీ మొక్కలు కానీ ఇలాంటివన్నీ కూడా మా చిన్నతనంలో పల్లెల్లో ఉండేవి కాదు. తర్వాత ఈ నర్సరీలు ఇవన్నీ ఎక్కువగా పుట్టుకొచ్చేసి ఈ మధ్య ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాము. మా చిన్నప్పుడైతే అసలు మాకు పెరడు ఉండేది కాదు. ఒకే ఒక మల్లె చెట్టు ఉండింది, నాకు అదైతే బాగా గుర్తుంది. ఇంకా మల్లె చెట్టు సీజన్లోనే పూస్తుంది కదా, అప్పుడు మాత్రమే పువ్వులు ఉండేవి. ఇంకా మిగతా టైంలో పువ్వులు దొరికేవి కాదనమాట. ఎవరిళ్ళలో అయినా ఉంటే వాళ్ళని అడిగి కోసుకొచ్చుకొని మనం ఇలా పెట్టుకోవాలన్నా లేదంటే దేవుడికి పెట్టుకోవాలన్నా కానీ వాళ్ళని అడిగి తీసుకొచ్చుకోవాలి. ఆ టైంలో వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి కదా, ఏమన్నా స్పెషల్ డేస్ అలా ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఇచ్చేవాళ్ళు కాదు. అప్పట్లో ఇంత ఇంట్రెస్టింగ్గా మొక్కలు కూడా ఎవరు పెంచేవాళ్ళు కాదు నాకు తెలిసి. ఎవరెవరు పొలాల పనులకి అలాగా హడావిడిగా వెళ్ళిపోయేవాళ్ళు. కానీ ఇంత ఇంట్రెస్టింగ్గా పువ్వుల మొక్కలు పెంచుకోవాలి, పండ్ల మొక్కలు పెంచుకోవాలి అని చెప్పి ఎవరు పెంచేవాళ్ళు కాదన్నమాట. నాకేమో చిన్నప్పటి నుంచి ఇలాంటివంటే చాలా ఇంట్రెస్ట్. ఇలా రకరకాల మొక్కలన్నింటినీ పెంచుకోవాలి, నా దగ్గర లేని మొక్క అంటూ ఉండకూడదు అనే ఒక ఫీలింగ్లో ఉండేదాన్ని. ఇవన్నీ నా డ్రీమ్ అనమాట ఫ్రమ్ చైల్డ్హుడ్. చూసారా ఎన్ని పువ్వులు ఉన్నాయో. నేను ఆల్రెడీ చాలా పువ్వుల్ని కోసాను, బట్ స్టిల్ ఇంకా పువ్వులు ఉన్నాయి. ఇదేమో సిరాకు. మేమైతే దీన్ని సిరాక్ అనే అంటాము, మీ ప్రాంతంలో ఏమంటారో నాకు తెలీదు. ఇది ఇక్కడ అంటే మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఇది లేదు. నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు అయితే పొలాల్లో బాగా పెరిగేది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇది ఇప్పుడు కూడా దొరుకుతుంది పొలాల్లో. బట్ ఇక్కడ నేనైతే ఈ ఒక్క చెట్టునే చూశాను, అందుకని దాన్ని అలా ఉంచేసాము. సీడ్స్ తీసుకొని తర్వాత వేసుకుందాము అని చెప్పి. అదైతే ఆకుకూర చాలా బాగుంటుంది, సిరాకు ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా అయితే ఈ చెట్లు పింక్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి కదా, ఇవి గేట్కి అటువైపు ఇటువైపు వేసుకున్నాను. చాలా బాగుంటాయి చూడడానికి, చాలా బ్రైట్ పింక్ కలరు. ఇంకా లోపలికి వస్తే ఇలా ఉంటుంది. కొంచెం మామిడి చెట్లు, పనస, సపోటా ఇలాంటి చెట్లన్నీ పెట్టుకున్నాను లోపల, ఫ్రూట్స్కి సంబంధించినవి. చూడండి మా చెట్టుకి పనసకాయలు వచ్చాయి. లాస్ట్ టైం కూడా ఒక పనసకాయ వచ్చింది, బట్ అది ఎందుకో తెలీదు, పాడైపోయింది. ఈసారి కూడా ఒక
4 ఏమో వచ్చాయి, 4, 5 అవి చూడాలి ఎలా ఉంటాయి ఏంటి అనేది. ఇంకా ఇది పింక్ కలర్ ముద్దగన్నేరు చెట్టు. పోయినసారి ఉసిరికాయలు దంచుకొని తిన్న వీడియో చూసారు కదా మీరు. ఇప్పుడు నేనైతే ఇవి మళ్ళీ రావనుకున్నాను. మళ్ళీ ఒక 10 కాయలన్నేమో వచ్చాయి. వాటిల్లో ఒకటి నాకు ఈరోజు అందింది. సో దీన్ని నేను ఇప్పుడు తినేస్తున్నాను. ఇది చూడండి, నేరేడు మొక్క తిని వేసిన గింజల నుండి మొలకెత్తింది. ఇంక ఇదేమో సీతాఫలం. మొన్నటి వరకు ఆకులన్నీ రాలిపోయి కొత్త చిగుళ్ళు వచ్చాయి. బట్ ఇది కూడా సీజన్లోనే కాస్తుందని నాకు తెలుసు. ఇప్పుడైతే ఇది మళ్ళీ మొగ్గ వేస్తుంది. చూడాలి మరి కాయలు అన్ సీజన్లో కూడా వస్తాయా ఏంటి అని చెప్పి. చూసారా ఈ పువ్వుల్ని? ఈ పువ్వులు విచ్చుకున్నప్పుడు చాలా మంచి సువాసన వస్తాయి. అంటే ఈ మనోరంజితం పువ్వులు అంటారు కదా, వాటికి దగ్గరగా వచ్చే స్మెల్ వస్తుంది. నాకు చాలా ఇష్టం ఈ స్మెల్ కూడా. నేను ఇలా మొక్కల మధ్యలోకి వచ్చినప్పుడు ఏవైనా ఆకుల్ని కానీ పువ్వుల్ని కానీ ఇలా స్మెల్ చేస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా చేస్తూ ఉంటారా? చేస్తే కామెంట్లో చెప్పండి. ఇవి 2 పక్కపక్కనే ఉన్న జామ మరియు సీతాఫలం మొక్కలు. అవి మేము పెట్టలేదు, వాటంతట అవే గింజలు పడి మొలిచాయి. ఇలా బయటికి వచ్చినప్పుడు ఈ ఆకుల్ని నలిపి వాసన చూడడం కానీ, పువ్వుల్ని వాసన చూడడం కానీ నాకు ఒక మంచి రిలీఫ్ని ఇస్తుంది. ఎలాగా అంటే ఒక అరోమా థెరపీ లాగా. ఇందాక చూసిన జామ మొక్క, ఈ సీతాఫలం మొక్క, ఇవన్నీ వాటంతట అవే పడి మొలిచినవే. వీటిని తీసి జాగ్రత్తగా ఇంకో చోట నాటి వాటిని పెంచాలి. ఇంక ఇన్ని పూలు వచ్చాయి. ఇవన్నీ మన చెట్లతోటివే. ఇందాక నేను మీకు చెప్పాను కదా, బుట్టలో ఉన్న పువ్వులు బయట కోసినవి మాత్రమే అని చెప్పి. ఇంకా కొన్ని లోపల కోసిన పువ్వులు కూడా అన్నీ ఉన్నాయి ఇందులో. అన్నీ కలిపి ఒక ప్లేట్లో పోసాను. చూసారా ఎన్ని పువ్వులు వచ్చాయో. ప్రకృతిలో దేని మీదైనా సూర్యకాంతి పడినప్పుడు వాటి అందం రెట్టింపు అవుతుంది. ఈ పువ్వులు చూడండి, ఎండపడి ఎంత అందంగా కనిపిస్తున్నాయో. వాటి కలర్ ఇంకా బ్రైట్ అయినట్టు అనిపించింది నాకు. ఈ టొమాటోలు ఎవరో పొలంలో పండాయి అని చెప్పి తీసుకొచ్చి ఇచ్చారంట. ఎవరనేది నాకు తెలీదు, నేను అడగడం మర్చిపోయాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మన తోటలో కూడా టొమాటోలు రెడీగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే దూరపడుతున్నాయి. 2-3 రోజుల్లో వచ్చేస్తాయి అని అనుకుంటున్నాను. ఇలా ఈ పనులన్నీ చేసుకుంటూ, మొక్కల మధ్యలో తిరుగుతూ, వీడియోస్ తీసుకుంటూ నాకు లేట్ అయిపోయింది. ఎంత లేట్ అయినా కానీ అలా తొందరగా పని చేయడం మన వల్ల అయ్యే పని కాదు. నేను ఇక్కడ ఈ వీడియోని 2x స్పీడ్లో చూపిస్తున్నాను. అయినప్పటికీ కూడా చూడండి, మీకు నార్మల్గానే అనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే మనం చేసే స్పీడ్ అలా ఉంటుందన్నమాట. ఏది ఏమైనప్పటికీ నిదానమే ప్రధానం. ఇక్కడ నేను అన్ని పువ్వులు ఉన్నా కానీ పువ్వుల్ని వెతుక్కొని పెడుతున్నాను కదా, అది ఎందుకు అనేది ఎవరైనా ఆలోచించారా? నేనే చెప్తానులేండి. అలాంటివన్నీ సామాన్యమైన వాళ్ళకి అర్థం కావు. ఎందుకు అనంటే
పర్టికులర్‌గా నేను పువ్వుల్ని కోసేటప్పుడు ఈ పువ్వుని ఇక్కడ పెట్టాలి, ఈ పువ్వుని ఈ దేవుడికి పెట్టాలి అని అనుకుంటూ వస్తాననమాట. సో, దాన్ని నేను అన్నింటిని కలిపేశాను గదా! వాటిని వెతుక్కుంటున్నాను. ఏదో ఒక పువ్వు పెట్టొచ్చు గదా! అన్ని పువ్వులు దేవుడికే గదా అని అనుకుంటారేమో. ఆహా! మన మైండ్ అలా ఒప్పుకోదు. అంటే మన మైండ్ మీన్స్ నా మైండ్. నా మనసు, నా మెదడు 2 దానికి అంగీకరించవు. నేను అనుకున్నదే జరగాలి. నేను ఇలా పెట్టాలి అని అనుకున్నప్పుడు అది అలాగే పెట్టాలి. నాకు అదొక సాటిస్ఫాక్షన్. లేదు అనంటే ఇది అక్కడ పెడదాం అనుకున్నాను గదా! ఇలా పెట్టేసానేంటి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాను. చూడండి పర్టికులర్‌గా ఆ యెల్లో కలర్ గులాబీలు ఆ వెంకటేశ్వర స్వామికి పెడదామని చెప్పి కోసాను. అవి అక్కడే పెట్టాలి. అలాగా కొన్ని కొన్ని ఉంటాయన్నమాట. నేను వాటిని అలానే ఫాలో అవుతాను. ఏంటి పువ్వులు పెట్టడంలో కూడా ఇంత పర్టికులర్‌గా ఉండాలా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. ఏమోనండి నేనంతే. నాలాగా ఎవరైనా ఉంటారు అనంటే నాకు నమ్మబుద్ధి కాదు. నా చుట్టుపక్కలైతే నాలాగా ఉండే వాళ్ళని నేనెక్కడా చూడలేదు. అంటే నాకు తారసపడలేదు. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఉండి కనెక్ట్ అయితే కామెంట్ చేయండి. మరీ బ్రహ్మముహూర్తంలో కాకపోయినా మొత్తానికి ఉదయాన్నే పూజ పూర్తయింది. చూడండి మా ఇంట్లో దేవుణ్ణి ఎంత అందంగా అలంకరించుకున్నానో కదా. నిండుగా ఉన్నారు పువ్వులతో. అందంగా అలంకరించాను కదా. అదేంటి పూజ అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ మొదలెట్టావేంటి అని అనుకుంటున్నారా? చెప్తాను. ఏంటి అంటే కింద నేను ఎంత ప్రశాంతంగా పూజ చేసుకోవాలని ప్రయత్నించినప్పటికీ ఏవో శబ్దాలు అటు ఇటు వచ్చిపోయే వాళ్ళతో నేను ఏదో ఒక విధంగా డిస్టర్బ్ అవుతూ ఉంటాను. ఇక్కడ నేను పెట్టుకున్న ఈ చిన్ని కృష్ణుడి విగ్రహం తులసమ్మ దగ్గర ఉన్నది. అక్కడ నేను ఈ విగ్రహాన్ని చూసినప్పుడల్లా అయ్యో ఎండలో పెట్టేశానే దేవుడిని, దేవుడికి ఎండ తగులుతుంది, వర్షం పడినప్పుడు తడిచిపోతాడే, ఇలాంటి భావనలో నేను సతమతం అయ్యేదాన్ని. అందుకని తెచ్చి ఇంట్లో పెట్టేసుకున్నాను. ఒక ప్రశాంతమైన వాతావరణంని సృష్టించుకుందాము అని చెప్పి. నిజానికి నేను ఇక్కడ ఒక మెడిటేషన్ స్పాట్ని క్రియేట్ చేసుకున్నాను మా ఇంట్లో నా కోసం. ఇది నేను పైన ఉన్న ఒక గదిలో ఇలా అరేంజ్ చేసుకున్నాను. నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎవరూ ఉండరు. ఎందుకు అనంటే పైకి ఎవ్వరూ రారు, నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి. నేను ముందే చెప్పేసి వస్తాను, నేను ఇలా పూజ చేసుకుంటున్నాను అని చెప్పి. ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయమని చెప్పి వస్తాను. సో ఏదైనా అవసరం ఉంటే తప్ప నన్ను ఎవరు డిస్టర్బ్ చేయరు. అందుకని నేను ఇక్కడ ప్రశాంతంగా పూజ చేసుకోగలను. ఎలాంటి శబ్దాలు వినపడవు, ప్రకృతిలో ఉన్న శబ్దాలు తప్ప. నేను మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం చాలా వరకు మానేశాను. ఎందుకంటే చాలా వరకు నమ్మకం పోయింది. భగవంతుడితోనే ఏమున్నా చెప్పుకోవాలని డిసైడ్ అయ్యాను. ఆయనే అన్నీ చూసుకుంటాడు అనే ఒక నమ్మకం. ఇలా ఆ చిన్ని కృష్ణుడికి కాసిని పువ్వులు పెట్టి ఒక దీపం వెలిగించి నేను అలా జపం చేసుకుంటూను ధ్యానం చేస్తూను ఒక 15-20 నిమిషాల నుంచి అరగంట వరకు అలా కూర్చుండిపోతాను. నాకు సమయం తెలీదు మొత్తానికి అలా కూర్చున్నప్పుడు. ఎవరైనా పిలిస్తే కానీ కిందకి వెళ్ళాలి అనిపించదు. చాలా వరకు నేను
కింద నుంచి అత్త కాల్ చేసి ఇంకా అయిపోయిందా లేదా అని అడిగినప్పుడు కిందకెళ్తాను. లేదంటే ఇంతే. ఇలా ప్రశాంతంగా పూజ చేసుకొని తర్వాత టిఫిన్ తినేసి కాసేపు అలా కూర్చొని ఉన్నాను ఇంట్లో. అత్త బయట తోటలో మొటిక్కాయలు ఉన్నాయి, కోసుకొని రాపో అని చెప్పింది. ఇక్కడికి వచ్చి చూస్తే ఈ ఉల్లి పువ్వులు నాకు చాలా అందంగా కనిపించాయి. ఇది ఒకటే ఫ్లవర్ లాగా కనిపించినప్పటికీ అందులో చాలా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి. చూడండి, క్లియర్గా చూపిస్తాను. ఇవన్నీ మొగ్గలు, ఇప్పుడు ఇంకా విచ్చుకోలేదు. కొన్ని విచ్చుకున్న పువ్వులు కూడా ఉన్నాయి చూడండి. ఒక బంచ్ లాగా ఉన్నాయి అవన్నీ కూడా. కళాత్మక దృష్టితో చూసే మనసు ఉండాలే కానీ సృష్టిలో ప్రతి ఒక్కటి అందంగానే కనిపిస్తుంది. ఎంత బాగున్నాయో కదా. ఒక్కోసారి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది నాకు, ఎంత అద్భుతంగా సృష్టించారో అని చెప్పి. ఇదేమో కొత్తిమీర పువ్వులు, అంటే అదే ధనియాలకి వచ్చిన పువ్వులు. వీటికి చూడండి, ఆకర్షక పత్రాలు మధ్యలో ఉన్న పువ్వులకి లేవు, చుట్టూ ఉన్న వాటికి మాత్రమే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఒక చీమ వచ్చి మకరందం కోసం వెతుక్కుంటోంది వాటిల్లో. చూడండి, ధనియాలు కూడా వచ్చాయి, ఇంకా పచ్చిగా ఉన్నాయి, ఇంకా ముదరాలి. కొత్తిమీర వేసి అది కోయకుండా అలా వదిలేసినప్పుడు ఇలా ధనియాలు వచ్చాయి దానికి. ఇక్కడ చూడండి, వయ్యారి బామ ఆకు చెట్లు. అవి ఏదో మేము వేసి అదే పనిగా మొక్కలు నాటిన చెట్లు కూడా అంత బలంగా పెరగలేదు. ఈ గడ్డి మాత్రము అసలు విపరీతంగా పెరిగిపోయింది. దాన్ని కూడా క్లియర్ చేయాలి. ఇలా చెప్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది. మొటిక్కాయలు అంటే కొంతమందికి తెలీదు అని అనుకుంటున్నాను. కొంతమంది వీటిని గోరుచిక్కుళ్ళు అని కూడా అంటారు. మేమైతే వాటిని మొటిక్కాయలు అని అంటాము. మొటిక్కాయలు అంటే తల మీద వేసే మొటిక్కాయలు కాదు, అది మొట్టికాయలు. మొట్టికాయలకి మొటిక్కాయలకి చాలా తేడా ఉంది. సడన్గా ఈ తెలుగు లెక్చర్ ఎందుకులేండి, మొత్తానికి ఈ కాయల్ని కోయడానికి వచ్చాను. చూస్తున్నారు కదా, గోరుచిక్కుళ్ళు లేదా మొటిక్కాయలు. ఈ చెట్లకి ముందుగా పువ్వుల్ని చూసినప్పుడు నేను అవి చెట్లు జానడే ఉన్నాయి, మరి జానెడి చెట్లకి పువ్వులు పూయడం ఏంటి, అసలు ఇవి కాస్తాయా అని అనుకున్నాను నేను. మొత్తానికి అయితే కాసాయి. నేను చిన్నప్పుడు చూసిన మొటిక్కాయ చెట్లు అయితే ఇలా లేవు, చాలా హైట్ పెరిగేవి. ఇవెందుకో ఇంత చిన్నగా ఉన్నాయి. మేబీ హైబ్రిడ్ విత్తనాలు అనుకుంటా. ఇలాంటివన్నీ తినే ఇప్పుడున్న పిల్లలు కూడా ఇంతే ఉన్నారు, హైట్ పెరగకుండా. అప్పుడే పెద్దవాళ్ళు అయిపోయినట్టుగా బిహేవ్ చేస్తూ కూడా ఉన్నారు. అంతే, అంతా హైబ్రిడ్ మహిమ. బయట కొనే కూరగాయలు కల్తీ అవుతున్నాయని మనమే పెంచుకుందామని చెప్పి ఇలా మొక్కల్ని వేసుకొని ట్రై చేస్తున్నాము. కానీ ఈ మొక్కలకి వేసే ఈ గింజలు కూడా ఇలా ఉన్నాయని చెప్పి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. బట్ నాకు ఈ విషయం ముందే తెలుసు. కానీ ఈ నాటు విత్తనాల కోసం ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి, నాకు ఎక్కడ దొరుకుతాయి, ఇది నాకు పెద్ద డౌట్. ఈవెన్ వాటిని ఆన్లైన్లో ఆర్డర్ పెట్టినప్పటికీ అవి ఎంత మాత్రం జెన్యూన్గా వస్తాయో తెలీదు. ఉన్న వాటితో ఏమో పెంచుకుందాం అనుకుంటే అవేమో ఇలా ఉన్నాయి.
ఏం ఎరువు లేకుండా ఆర్గానిక్గా పండించుకుందాం అని చూసినవి కూడా ఈవెన్ విత్తనాలు కూడా ఇలా అయిపోతే ఎలా? చాలా 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 డౌట్స్ వచ్చేస్తూ ఉంటాయి నాకు ఇలా చేసినప్పుడు. ఏం తినాలన్నా కానీ చాలా ఆలోచించి దాని గురించి ఒక రీసెర్చ్ లాంటిది చేసి తినాల్సి వస్తుంది. ఏంటో ఈ జీవితాలు ఇలా అయిపోయాయి. నేను ఇక్కడ కొన్ని టొమాటోలు దూరబడి ఉంటే వాటిని కోస్తున్నాను, ఏవైనా పక్షులు వచ్చి తినేస్తాయి అని చెప్పి. మా అత్త ఎవరితోనో మాట్లాడుతోంది. ఇక్కడ నెమ్ము లేదు, నీళ్లు పెట్టిన తర్వాత గడ్డంతా ఎక్కువైంది, కాస్త తవ్వాలి, ఆ గడ్డంతా తీయాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంది బయట ఎవరితోనో. నేను ఇక్కడ ఇంకా ఏమైనా ఉన్నాయా కాయలు అని చెప్పి ఒకసారి అలా చూస్తూ ఉన్నాను. చిక్కుడుకాయలు ఉన్నాయి కానీ వాటిని గింజల కోసం అలానే ఉంచాము. ప్రస్తుతానికైతే ఈ మొట్టికాయలు, ఈ టొమాటోలు వచ్చాయి. మధ్యాహ్నం వంట చేసుకొని తినేసిన తర్వాత ఇలా బయటకు వచ్చి కాసేపు కూర్చుందామని కూర్చున్నప్పుడు ఈ కోడి కూడా ఇలా చెట్టు కింద వచ్చి కూర్చుంది. చూడడానికి చాలా అందంగా అనిపించింది. నాకైతే నెమలికి ఏమాత్రం తీసిపోదేమో అనిపించింది, దాని కలర్స్, ఆ ఈకల రంగు. అది మేబీ ఈ కోడి పేరు కూడా నెమలి జాతికి సంబంధించింది అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. నాకు ఈ కోళ్ళ గురించి పెద్దగా తెలీదు, మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంతేనండి ఇవాల్టికి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.